టు న్యూస్ లోకల్. డేనియల్ పాల్ క్రైస్తవ సమాజానికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక పాత్ర పోషిస్తూ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్ ఫెలోషిప్ పేరిట ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ ఇకపై దేశవ్యాప్తంగా క్రైస్తవ సమాజానికి సేవలందించనుంది. మొత్తం 17 రాష్ట్రాలకు చెందిన క్రైస్తవ ప్రముఖులు ఈ కమిటీలో కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు తాపేశ్వరం జీసస్ క్రిస్ట్ గ్లోరీ చర్చిలో జరిగిన జాతీయ సమావేశంలో నూతన కమిటీ జాతీయ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ప్రతాప్ సిన్హా కోమనపల్లి ప్రకటించారు. అలాగే సమావేశంలో పలువురు పాస్టర్లను బిషప్లుగా అభిషక్తులను చేశారు. నూతన కమిటీ దేశవ్యాప్తంగా క్రైస్తవుల సంక్షేమానికి, సేవా కార్యక్రమాల నిర్వహణకు పాటుపడుతుందని డేనియల్ పాల్ మీడియాకు తెలిపారు. వీరితో పాటు ఇంకా పలువురిని కమిటీలో సభ్యులుగా ఎంపిక చేశారు. దేశ నలుమూలల నుండి ప్రవక్తలు రావడంతో చర్చి వద్ద ప్రత్యేక సందడి నెలకొంది. పలువురు పాస్టర్ ప్రముఖులు డేనియల్ పాల్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సారథ్యంలో మరింత ప్రగతి సాధించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ దినం ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రారంభించబడడం ఎంతో ఆనందంగా ఉంది. మనందరి ప్రియతమ నాయకులు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా గారి సారథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో అద్భుతమైన ఫెలోషిప్ను నిర్వహించాము. అనేక మంచి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు దాన్ని నేషనల్ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో అనేక మంది దైవ సేవకులకు, పేద దైవ సేవకులకు, క్రైస్తవ సంఘాలకు అండగా ఉండడానికి నిర్ణయించుకొని ముందుకెళ్తున్నాం. ఈ దినం ప్రారంభించబడిన ఈ ఫెలోషిప్ అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చెంది ఇప్పటికే సుమారు 17 రాష్ట్రాలు కవర్ చేసాం. 17 రాష్ట్రాల నుంచి నాయకులు మాతో ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా నాయకులను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలలో వారి నాయకత్వాన్ని కలుపుకొని నేషనల్ స్థాయిలో ఒక మంచి కార్యక్రమాలను చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. ఈ దినం నన్ను జనరల్ సెక్రటరీగా నియమించడం చాలా ఆనందంగా ఉంది. గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు చేయడానికి మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్న మాటలు తెలుస్తున్నాను. వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్కి ఇక దినాన్ని ఇనాగరేట్ ఫంక్షన్కి వచ్చిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా నా యొక్క వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్గా ఈ యొక్క ఫెలోషిప్ నడిపించబడి ఉంది. అనేక మంది పాస్టర్స్కి సహకరించడానికి, అదేవిధంగా సంఘములను బలపరచడానికి, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము ఎన్ని సంవత్సరాలుగా పాటుపడి ఉన్నాం. అనేక మందికి ఆపదలో ఉన్న నాయకులకు, అనగా పాస్టర్స్కి, అదేవిధంగా విశ్వాసులకు సహాయపడడం జరిగింది. మరి ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం కొరకు ప్రార్థించడం, ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ద్వారా క్రైస్తవులకు, అనగా క్రిస్టియన్ మైనారిటీస్కి రావాల్సిన హక్కులను పరిరక్షించుకోవడం మా యొక్క ధ్యేయముగా మేము ముందుకు వెళుతూ ఉన్నాం. అందరూ కలిసి ఐక్యతతో ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో సంతోషము, సమాధానం ఉండాలన్నది మా యొక్క ఆశ, మా యొక్క